ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య వచ్చింది. అంటే ఈ రోజే అనమాట. ఈ మౌని అమావాస్యకు చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే సాధారణంగా పుష్యమాసంలో వచ్చే అమావాస్యను అంటే మాఘమాసం ముందు వచ్చే అమావాస్యను మనం మౌని అమావాస్యని, చోళంగి అమావాస్యని ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఈ ఏడాది వచ్చిన మౌని అమావాస్య మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం, వినాయక యోగం, అమృత యోగంతో పాటుగా హంస, మాలవ్య యోగాలు అంటే ఈ 5 శుభయోగాలు ఒకేసారి ఏర్పడడంతో ఈ మౌని అమావాస్య అత్యంత అదృష్టకరమైన అమావాస్యగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అయితే దీనితో పాటుగా ఈ మౌని అమావాస్య రోజు మకర రాశిలో పంచగ్రహ యోగం ఏర్పడబోతుంది. 7 దశాబ్దాల తర్వాత ఇటువంటి పరిణామం చోటు చేసుకుంది. వినాయక, అమృత, హంస, మాలవ్య యోగాలు సర్వార్థ సిద్ధి యోగంతో కలవబోతున్నందు కారణంగా మనం ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ వీడియోలో చెప్పే ఒక మంత్రాన్ని చదివితే చాలు మనకి సకల ఐశ్వర్యాలు దక్కుతాయి. దానితో పాటుగా ఈ మౌని అమావాస్య రోజున మనం సాధారణంగా మౌన వ్రతం చేస్తుంటాం, ఉపవాస దీక్షలు చేస్తుంటాం కదా. అయితే వాటిని చేసినా చేయకపోయినా ఇప్పుడు తెలుసుకోబోయే మంత్రాన్ని కనుక జపించినట్టయితే వాటికన్నా రెట్టింపు ఫలితం, ఒక్కొక్కసారి 100 రెట్ల ఫలితం కూడా మనకి దక్కుతుంది. మరి ఇంతకీ ఆ ఒక్క మంత్రం ఏంటి, ఎన్నిసార్లు చదవాలి, ఎవరు చదవాలి, ఏ సమయంలో చదవాలి అనేది తెలుసుకుందాం. మొదటగా మంత్రం విషయంలోకి వచ్చినట్టయితే ఓం ఆద్యభూతాయ విద్మహే సర్వసేవాయ ధీమహి శివశక్తి స్వరూప్ పితృదేవ ప్రచోదయాత్. ఇది మంత్రం అండి. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు, 108 సార్లు లేదా 21 సార్లు మీకు ఎంత గనక చేయగలిగితే అంత, పిల్లలు, పెద్దలు, అలాగే ముసలి వాళ్ళు ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపు గనక ఒక్కసారి మనసులో తలుచుకుంటూ గనక స్మరించినట్టయితే అద్భుతం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా దేవాలయాల్లో చదివినా మంచి ఫలితం ఉంటుంది, దేవుడి గదిలో చదివినా మంచి ఫలితం ఉంటుంది, దేవుడి ఫోటో ముందు చదివినా మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ మంత్రాన్ని ఈ మౌని అమావాస్య రోజున కాకుండా ఏదైనా సరే అమావాస్య రోజు చదివినా కూడా మీకు సకల దోషాలన్నీ నివారణ అవుతాయి.